ప్రముఖ సీనియర్ నటి 94 ఏళ్ల షావుకార్ జానకి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని కావేరీ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం జాయిన్ అయ్యారు. అయితే బుధవారం రాత్రి జానకి గారి పరిస్థితి సీరియస్ అవ్వడంతో ఐసీయూలోకి తరలించారు. వెంటిలేటర్ సపోర్ట్తో మృత్యువుతో పోరాడుతూ ఈరోజు మధ్యాహ్నం 1:59 చెన్నైలోని కన్నుమూశారు. 1950-60ల కాలంలో షావుకార్ జానకి గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర పలు భాషల్లో అనేక సినిమాల్లో నటించారు. దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి ఏకంగా 73 సంవత్సరాల పాటు సినీ రంగంలో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన షావుకార్ జానకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి సినిమాల్లో నటించిన అరుదైన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇంతటి ఘనత సాధించిన షావుకార్ జానకి గారి వారసత్వం నుంచి తన కూతురైన వైష్ణవి అరవింద్ గారు సినిమాలో యాక్ట్ చేశారని మీకు ఎంతమందికి తెలుసు? అసలు వైష్ణవి అరవింద్ కుటుంబం గురించి, ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఆమె కుటుంబ జీవితం ఎలా ఉంది, మళ్ళీ సినిమాల్లోకి ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వైష్ణవి అరవింద్ తల్లిదండ్రుల విషయానికి వస్తే ఆమె ఒక తెలుగు తమిళ కుటుంబానికి చెందినవారు. ఆమె తల్లి పేరు యజ్ఞప్రభ. షావుకార్ జానకి గారి పెద్ద కుమార్తెనే యజ్ఞప్రభ. ఇప్పటికీ వైష్ణవి తన అమ్మమ్మతోనే ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఎన్నో మెమరీస్ తన అమ్మమ్మతో ఉండేవట. వైష్ణవి అరవింద్ గారు చర్చిపార స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు. అయితే ఆమె కళల కుటుంబానికి చెందినప్పటికీ సినిమాలపై మాత్రం మొదట్లో ఎలాంటి ఆసక్తి ఉండేది కాదట. స్కూల్, కాలేజీ రోజుల్లో జరిగే పోటీల్లో కూడా ఆమెకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. అయితే ఆమె అనుకోకుండా సినిమాల్లోకి ఎలా వచ్చారు? అదే చాలా ఆసక్తికరమైన విషయం. ఒక్క ఫోటో వైష్ణవి జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు వైష్ణవి అమ్మమ్మ షావుకార్ జానకి పుట్టినరోజును కుటుంబ సభ్యులంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఆ సమయంలో వైష్ణవి ఎంతో ఆప్యాయంగా తన అమ్మమ్మకు కేక్ తినిపించారు. ఆ సందర్భంలో తీసిన ఒక ఫోటో బాగా వైరల్గా మారింది. చాలా పత్రికల్లో కూడా ఆ ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో వైష్ణవి గారి ఆకర్షణీయమైన రూపం, అందమైన కర్లీ హెయిర్, ఆమె కళ్ళతీరు, ముక్కు, మొత్తంగా ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఆమె షావుకార్ జానకి మనవరాలు కావడం ఒక కారణమైతే ఆమె ఆకర్షణీయమైన రూపం వల్ల కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి. మొదట్లో మాత్రం వైష్ణవి నేను సినిమాల్లో నటించను అని చాలా అవకాశాలను తిరస్కరించారు. అప్పుడు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు నీకు నువ్వుగా సినిమా కోసం వెళ్లాల్సిన అవసరం లేదు, సినిమా అవకాశాలే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, నీ కోసం వచ్చిన ఈ అవకాశాలను ఎందుకు వదులుకుంటావు, తప్పకుండా ఉపయోగించుకో అని ఆమెకు చెప్పారట. ఆ మాటలు వైష్ణవిపై చాలా ప్రభావం చూపాయి. అలా ఆమె సినిమాల్లోకి రావడానికి అంగీకరించారు. ఆమె నటించిన తొలి సినిమా తలైవనక్కూర్ తలైవి. ఈ సినిమా 1987 సంవత్సరంలో విడుదలైంది. ఆ తర్వాత నిజల్గల్ రవి, ఆనందబాబు వంటి నటులతో కలిసి కడక్రై దాగం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాల ద్వారా కాకుండా ప్రేక్షకుల మనసులో వైష్ణవికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం నెత్తియడి. నెత్తియడి సినిమాలో వైష్ణవి నటుడు పాండ్యరాజన్ సరసన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ ముఖంలో ఒక విషాదం, కళ్ళల్లో కన్నీళ్లు, చాలా సైలెంట్ గా ఉండే పాత్ర. ఎందుకో తెలియదు కానీ ఈ పాత్ర ఆమెకు బాగా సెట్ అయిందని భావించారో ఏమో. ఆ తర్వాత ఆమెకు వరుసగా ఇలాంటి పాత్రలే రావడం ప్రారంభమైంది. మొదటి 2 సినిమాల్లో కూడా వైష్ణవి హీరోయిన్ గానే నటించారు. పాండ్యరాజన్తో జోడీగా కనిపించారు. కానీ ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలో ఒక పాత్రలో నటించిన వెంటనే ఈమెకు ఇలాంటి పాత్రలే బాగా సెట్ అవుతాయనే ముద్ర పడిపోతుంది. అదే వైష్ణవి విషయంలో కూడా జరిగింది. ఆ తర్వాత చెల్లెలిగా, అక్కగా, వదినగా, భార్యగా ఇలా అనేక కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విభిన్న క్యారెక్టర్ పాత్రల్లో నటించడం ప్రారంభించారు. వైష్ణవి నటుడు అర్జున్తో కలిసి జై హింద్, ఎంతంగై వంటి సినిమాల్లో నటించారు. అలాగే నటుడు విజయకాంత్తో కలిసి సందనకాంత్రు, మహానగర, పులన్ విసారణై వంటి సినిమాల్లో నటించారు. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా తనకు ఎక్కువగా వస్తున్న పాత్రలు మాత్రం విషాదంతో, కన్నీళ్లతో, నిశ్శబ్దంగా ఉండే పాత్రలే. వైష్ణవికి మాత్రం నాకు కూడా ఒక మంచి బలమైన పాత్ర రావాలి అనే కోరికగా ఉండేదట. ఆ కోరికను తీర్చిన సినిమా మాత్రం దర్శక దిగ్గజం కె బాలచంద్ర దర్శకత్వంలో 1990లో ఒరువీడు ఇరువాసల్ అనే సినిమాలో వచ్చింది. అనురాధ రమణన్ కథ ఆధారంగా
కవితాలయ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో వైష్ణవి యమున అనే పాత్రలో నటించారు. యమున అనే పాత్రకు ఒక భర్త ఉంటాడు. అయితే ఆమె భర్త ఒక గిరిజన మహిళతో వివాహం చేసుకోకుండానే సంబంధంలో ఉంటాడు. వారికి ఒక బిడ్డ కూడా పుడుతుంది. ఆ తర్వాత ఆయన యమునను వివాహం చేసుకుంటాడు. కానీ యమున ఏదైనా కారణంతో బయటకు వెళ్ళిన సమయంలో ఆ గిరిజన మహిళతో అతను మళ్ళీ ఉంటాడు. యమున తిరిగి వచ్చిన తర్వాత ఒక మహిళ తన ఇంట్లో జీవించిన ఆనవాళ్లు ఉన్నాయని ఆమె గుర్తిస్తుంది. ఆ గిరిజన మహిళ యమునకు మన విషయం తెలిసిపోయిందేమో అనే అపరాధ భావనతో చివరకు చనిపోతుంది. ఆ తర్వాత ఆమె బిడ్డను యమున తన దగ్గరకు తీసుకొని పెంచుతుంది. ఇదే ఈ కథలోని ప్రధాన అంశం. ఈ సినిమాలో వైష్ణవి పాత్రకు చాలా బలమైన డైలాగ్స్ ఉంటాయి. వైష్ణవికి తన నటనలో ఒక కోరిక ఉండేది. నాకు కూడా ఒకసారి విలన్ పాత్రలో నటించాలని ఉంది అని. కానీ ఆమెకు విలన్ పాత్రలు రావాలని ఎంత ఆశ ఉన్నా ఎప్పట్లాగే మళ్ళీ విషాదమైన కన్నీళ్లతో కూడిన పాత్రలే వచ్చేవి. 1990లో వచ్చిన వారుగిల్ వా అనే హారర్ సినిమాలో కూడా వైష్ణవి నటించారు. ఈ సినిమాలో ఆమెనే దయ్యం. ఆమె ఆత్మ ఒక బొమ్మలోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటించారు. రాజా ఆమెకు జోడీగా నటించారు. 80ల చివరిలో 90ల ప్రారంభంలో పుట్టిన చాలా మందికి ఈ సినిమా ఒక భయంకరమైన హారర్ మూవీగా ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. వైష్ణవి తన కెరీర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా కలిసి నటించారు. ధర్మదురై, అన్నామలై వంటి సినిమాల్లో కూడా కనిపించారు. ఆ తర్వాత 1992లో వచ్చిన రోజా సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలో మధుబాల గారు హీరోయిన్ గా నటించారు. మధుబాల పోషించిన పాత్రకు వైష్ణవి అక్కగా నటించారు. ఆ సినిమాలో అందమైన గ్రామీణ యువతగా కనిపించారు. ఆమె కెరీర్లో చివరి తమిళ సినిమాగా చెప్పబడేది నటుడు రాజ్ కిరణ్ నటించిన మాణిక్యం. సినిమాలతో పాటు వైష్ణవి బుల్లితెరపై కూడా నటించారు. ఊరరి కింద రహస్యం, ఆది పరాశక్తి, కోటైవీడు వంటి సీరియల్స్ లో నటించి టెలివిజన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. అంతేకాదు హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాల్లో నటించారు. వైష్ణవి కేవలం సినిమాలు, సీరియల్స్కే పరిమితం కాలేదు. ఆమెకు థియేటర్లో కూడా మంచి అనుభవం ఉంది. లక్ష్మీ కళ్యాణ వైభోగమే అనే నాటకంలో ఏకంగా 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటకంతో ఆమె విదేశాల్లో కూడా పర్యటించారు. అమెరికా, థాయిలాండ్, శ్రీలంక, లండన్, ప్యారిస్ వంటి ప్రాంతాల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. నటన మాత్రమే కాదు, వైష్ణవి మరో రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. నీ పతి నాన్ పతి సినిమాలో గౌతమికి ఆమె డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత 1994లో వచ్చిన తిరుడా తిరుడా సినిమాలో అను అగర్వాల్ కూడా డబ్బింగ్ చెప్పారు. అంటే కెమెరా ముందు కనిపించడం మాత్రమే కాదు, తన గొంతుతో కూడా ఇతర నటీమణుల పాత్రలకు జీవం పోశారు. ఇక వైష్ణవి వ్యక్తిగత జీవితానికి వస్తే, తను నటించిన సినిమాలోనే సినిమాటోగ్రాఫర్ అయిన అరవింద్ కమల్నాథన్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వైష్ణవి సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ దంపతులిద్దరికి 2 కుమార్తెలు ఉన్నారు. అందులో ఒకరు అదితి కాగా మరొకరు మేఘ. వీరిలో ఎవరు కూడా ప్రస్తుతం సినిమా రంగంలో లేరు. కుటుంబం మొత్తం విదేశాల్లో, యూకేలో సెటిల్ అయి ఉన్నారు. కానీ వాళ్ళ హస్బెండ్ అరవింద్ కమల్నాథన్ గారు మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. రీసెంట్ గా మాధవన్ హీరోగా జీడి నాయుడు బయోపిక్ గా తీసిన జీడిఎన్ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేశారు. అయితే సినిమాలకు పూర్తిగా దూరమైన వైష్ణవికి 2022లో మరోసారి సినిమా అవకాశం వచ్చింది. మాధవన్ దర్శకత్వం వహించి నటించిన రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా సైంటిస్ట్ నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. మాధవన్ ఆమె కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాలో కూడా వైష్ణవి నటించడానికి నిరాకరించారు. కానీ అందులో హీరోయిన్ పాత్ర అయిన సిమ్రాన్కి మాత్రం డబ్బింగ్ చెప్పారు. ఒక నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, థియేటర్ ఆర్టిస్ట్గా, లాంగ్వేజ్ కోఆర్డినేటర్గా, ఇలా సినీ రంగానికి సంబంధించిన అనేక విభాగాల్లో తన అమ్మమ్మ షావుకార్ జానకి బాటలో తన ప్రతిభను చూపించారు. వైష్ణవి అరవింద్ గారు తన సినీ జీవిత కెరీర్లో కీలక పాత్ర పోషించింది మాత్రం తన అమ్మమ్మ షావుకార్ జానకి గారేనంట. షావుకార్ జానకి గారికి తన పేరు ఎలా వచ్చిందో తెలుసా? దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో షావుకార్ జానకితో పాటు ఎంజీఆర్ గారి భార్య జానకి గారు కూడా ఉండేవారు. ఆవిడ కూడా సినిమాల్లో యాక్ట్ చేసేది. దీంతో తమిళనాడులో సినిమా టెక్నీషియన్స్, సినిమా ప్రొడ్యూసర్స్ జానకి గారి ప్రస్తావన వస్తే తమిళంలో ఎందా జానకి అంటే ஒரு సావుకారులో యాక్ట్ పడికిలా అంద పొన్ను అని అనేవారట. దీంతో అలా శంకరమంచి జానకి కాస్త షావుకార్ జానకిగా మారిపోయింది. షావుకార్ జానకిగా పేరు మారిపోవడంతో జానకి గారి బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ అన్నింటిలో పేరు మార్చుకోవాల్సి వచ్చిందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ప్రక్టాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.